ఈ కథను విష్ణుమూర్తి ఈ అహిమూషిక న్యాయాన్ని ఆ దేవతలకు చెప్తూ ఉన్నాడు. బ్రహ్మదేవతలారా, మీరంతా రాక్షసులు మాకు శత్రువులు అని చెప్పి మీరు మడిగట్టుకొని కూర్చుంటే అక్కడ సముద్ర మథనం మీరు చేయలేరు, కాబట్టి తప్పనిసరిగా మీరు శత్రువులతో దోస్తీ చేయవలసిందే అని చెప్పి వాళ్ళతో చేయగలపండి అంటే, అయ్యా ఇలా ఎలా వెళ్ళి కలుపుతామండి మనం, అలా మనకు పోయి మరి తోవేలాగా ఎవరైనా ఒకరు వెళ్ళి వాళ్ళతో సంపర్కం చేయాలి కదా, మాట్లాడాలి కదా, ఇద్దరిలో ద్వైపాక్షిక మాట ముచ్చట నడవాలి కదా, జరగాలంటే మరి ఎవరు మనకు మధ్యవర్తి ఎవరు అంటే ఏం లేదండి, నేరుగా వెళ్ళి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళండి. వాడు మహాభక్తుడు, బలిచక్రవర్తి మహాదాత, ఆయన దగ్గరికి కనుక వెళ్ళారంటే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఆయన బలిచక్రవర్తి చాలా గొప్పవాడు, ఆయన మీకు మధ్యవర్తిత్వం చేస్తాడు. దేవతలంతా వెళ్ళారు. ఈయన చెప్పంగానే యథైత్యరాట్ శ్లోక సంధి విగ్రహ కాలవిత్, బలిచక్రవర్తి ముల్లోకాలను కూడా జయించి ఉన్నాడు. ఇప్పుడు మన యొక్క రాజ్యాధికారాన్ని తీసుకున్నాడు. నేరుగా ఆయన దగ్గరికి ఇవ్వండి. అయ్యా మనం ఇలా అయితే కొట్టుకొస్తే మనకు రాదు, సముద్రంలో ఆ విషయంతో పాటు కలిసి ఉన్న సముద్రంలో ఉన్న అమృత కలశాన్ని మనం భాండాన్ని బయటకు తీసుకుందాం, మీకు మాకు ఉపయోగపడుతుంది అని పోయి చెప్పంగానే బలిచక్రవర్తి కూడా దేవతలంతా బలిచక్రవర్తి వద్దకు వెళ్ళారని చెప్పి చెప్తున్నాడు. మహేంద్ర శ్లక్షణయా వాచ సాంత్వయిత్వా మహామతి అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్. పురుషోత్తముడు చెప్పినట్టు ప్రకారంగా ఇంద్రుడు ముందు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు గుంజుకుంటే గుంజుకున్నావు ఆసనం, పర్వాలేదు నువ్వు రాజ్యం చేస్తున్నావు, కానీ మనం ఒక పని చేద్దాం, అందరికీ పనికి వచ్చే ఉపాయం ఒకటి మాకు తెలిసింది. సముద్రంలో అమృతం ఉన్నదట, ఆ అమృతాన్ని కనుక మనం బయటకు తెచ్చామంటే మీరు సగం మేము సగం తాగవచ్చు, రాక్షసులకు దేవతలకు ఇక మృత్యు అనేటువంటిది ఉండదు అమృతం పానం చేస్తే అని చెప్పి ఈ ఇంద్రుడు మహేంద్ర లక్ష్ణయా వాచ, చాలా కోమలమైనటువంటి ప్రేమపూర్ణమైన వచనాలతో మాటలతో అక్కడికి వెళ్ళి, ఎందుకంటే మనకి ఏదైనా పని సాధించాలంటే వాటితో లొల్లి పెట్టుకోకూడదు, కొంచెం ఉపాయంగానే మాట్లాడాలి కాబట్టి చాలా ప్రేమగా మాట్లాడుతూ తత్సర్వం శిక్షితం పురుషోత్తముడు ముందే చెప్పి పంపించాడు. పని కావాలంటే బండ కింద చేయి ఉన్నప్పుడు ఉపాయంగా లాక్కోవాలి, మీరు లొల్లి పెట్టుకుంటే మీ పని కాదు. ఎలాగైతే ఎలుక పామును రక్షించి ఇది చేసిందో, ఆ పాము ఎలాగైతే ఎలుకను భక్షించడం కోసం తను బయటకు రావడం కోసం ప్రయత్నించిందో, అంత పాపం మనసులో పెట్టుకొని మీరు వెళితేనే మీ పని కార్యసాధన అవుతుంది అని చెప్పి విష్ణుమూర్తి శిక్షణ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాని ప్రకారంగా తదరోచత దైత్యస్య తత్రాన్యేయే అసురాధిపాహ శంబరో అరిష్టనేమిశ్చ ఏ చ త్రిపురవాసిన. ఆ త్రిపురవాసులంతా కూడా దైత్యరాజు దగ్గరికి వచ్చి, ఇది ఎక్కడికి కోరమండి, ఆ దేవతల రాజు మన దగ్గరికి వచ్చేది, ఆ ఊడిపోయిన వాడు మళ్ళీ వచ్చేసి ఇగో ఇలాగా మనం వచ్చి తదరోచ దైత్యస్య అరోచత. ఆ బలి చక్రవర్తికి ఇష్టమైంది, ఈ మాట విన్నాడు, సంతోషపడ్డాడు. కానీ మన కింద ఉన్నటువంటి ఆ అసురాధిపులందరూ కూడా పెద్ద పెద్ద రాక్షస యోధులంతా కూడా దీనికి ఒప్పుకోలేదు. లేదండి వీళ్ళు ఏదో మాయ చేస్తున్నారు, మనం మళ్ళీ ఆయన అటు ఇటు అయిపోతాం, మనం వీళ్ళ మాట వింటేలా, వీళ్ళు మనకు శత్రువులు కదా అని. తతో దేవాసురాకృత్వా సంవిధం కృత సౌహృదాహ. ఏ పరంతప పరీక్షిత్ మహారాజా కొద్దిసేపటి వాదన తద్వాదనలు అయిన తర్వాత, బాగా వాద వితండాలు జల్పాలు అయిన తర్వాత ఆ బలిచక్రవర్తి మాట విన్నటువంటి రాక్షసులంతా కూడా చల్లబడ్డారు. సరే వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు తీసుకువచ్చింది కదా, చర్చగా అంటున్నారు కదా, మనకు పోయేదే ఉన్నది, కష్టపడతాం ఇద్దరం, వచ్చిన పొలంలో చెరి సగం తీసుకుంటామని అంటున్నారు. సరే ఆ పని చేద్దామని చెప్పేసి ఒక ఉడంబడిక కుదుర్చుకున్నారు. ఇద్దరు కూడా పరస్పరం సంధి చేసుకున్నారు, మిత్రులుగా వెలిగారు. అందరు కూడా సముద్ర తీరానికి వచ్చారు. వచ్చేసి ఇక మీ అందరికీ తెలిసిందే మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. మందర పర్వతాన్ని ఒక చల్లకవ్వంగా చేసి వాసుకి అనే పాముని తాడుగా చేసి, ఆ చల్లకవ్వం తాడుగా చేసి చిలకడం ప్రారంభించారు. ఇక దూరభారోద్వహ శ్రాంతాః చక్రవైరోచనాదయః అపారయం స్తంభోడుం వివశా విజహుపతి నిపతస్స గిరిస్తత్ర బహూనమరదాన వాంచుర్ణయామాస మాతా భారేణ కనకాచలః. ఆ మందర పర్వతం కనకాచలం, అది బంగారు కొండ. అలాంటి బంగారు పర్వతాన్ని పెట్టి వాళ్ళు అలాగా మందరాచల పర్వతాన్ని చిలుకుతూ ఉంటే దాని కింద పడి అనేక వేల మంది రాక్షస యోధులు దేవతలు అందరూ కూడా పాపం నలిగిపోయి చనిపోయినారట. ఆ కొండ అలాగా అంత పెద్దది కొండ, దాన్ని తీసుకువచ్చారు. అది నుగ్గు అయిపోయింది. ఆ కొండ రావడానికి, అక్కడి నుంచి దాన్ని తీసుకురావడానికే వీళ్ళందరూ సగమంది చచ్చిపోయినారు. రాక్షసులు దానవులంతా కూడా దీన్ని తేవడం ఇలాగా అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. ఆ కొండను నిపతస్థ గిరిస్తత్ర బహూన్ అమరదానవాన్, అది దొర్లిస్తుంటే వీళ్ళ మీద వచ్చి పడుతున్నది. ఎందుకంటే ఆ కొండను దొర్లించాలంటే చిన్నదా, అది చాలా మహావిశాలవంతమైనటువంటి గిరి. ఆ గిరి కందరం కింద పడి అనేక మంది దేవతలు దానవులు చాలా మంది చనిపోయినారు. దేవతల యొక్క అసుల యొక్క బాహువులన్నీ కూడా కొంతమందికి చేతులు తెగిపోయినాయి, కొంతమంది కాళ్ళు తెగిపోయినాయి. అయినా సరే విడవకుండా ఈ మందర పర్వతమే తీసుకోమని విష్ణువు చెప్పాడు కాబట్టి దీన్నే చల్లకవ్వంగా పెట్టాలి. చూర్ణయామాస మహత భారేణ కనకాచల. చూర్ణం అయిపోతున్నారు పాపం దాని కింద వాడు అందరు కూడా. తాంస్తదా భగ్న మనసో భగ్న బాహురు కందరాన్, కొంతమందికి బాహువులు, కొంతమందికి కందరాలు అన్ని తెగిపోతున్నాయి, పడిపోతున్నాయి. అయినా సరే వాళ్ళు ఆ పనిని విడిచిపెట్టకుండా వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే దాని సందర్భంలో చెప్తాడు, అది వచ్చిన తర్వాత, అమృతం వచ్చిన తర్వాత చెప్తాడు, రత్నైర్ మహాబ్ధే స్తుతుషుర్ణ దేవా. రత్నాలు ఇచ్చి సముద్రుడు వెళ్ళకూడదాం అనుకున్నాడు సముద్రం మదనం అవుతున్నప్పుడు.
వీళ్ళకు రత్నాలు ఇచ్చివేస్తే ఏదో లంచం ఇస్తే ఈ దేవతలు రాక్షసులు వారిపోతారని చెప్పేసి ఆయన రత్నగర్భుడు కదా, సముద్రం అంటే రత్నగర్భుడు. ఆయన గర్భంలో అనేక రకాలైన మణులు మాణిక్యాలు రత్నాలన్నీ ఉంటాయి, మంచి ప్రెషర్ స్టోన్స్. అవన్నీ కూడా తీసుకొని గంపలతోటి వెదజల్లిపించాట, ఇవన్నీ తీసుకొని పోండి అని. ఈ దేవతలు రాక్షసులు అందరూ కూడా అవన్నీ తీసుకొని కూడా మళ్ళీ వాళ్ళేమి నా తుతుషుడు, వాళ్ళు సంతోషపడలేదు. మేము పని మేము చేస్తూనే ఉంటామని అవన్నీ తీసుకున్నారు, మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. రత్నైర్ మహాబ్దే స్తుతుషుర్న దేవాహ నభేదిరే భీమ విషేణ భీతి. సామధాన భేద దండోపాయాల 4 ఉంటాయి కదా, ఆ సముద్రుడు వీళ్ళని భయపెట్టడం కోసం పెద్ద భయంకరమైన విషయాన్ని విరజిమ్మాట. అయినా సరే వీళ్ళు భయపడ్డారా? లేదు. ఆ విషయాన్ని కూడా మళ్ళేదో ఉపాయంగా వేరే వాళ్ళకి ఇచ్చివేసి వాళ్ళు మళ్ళీ సముద్ర మదనం ప్రారంభించారు. కాబట్టి ప్రారబ్ధ కర్మను గొప్పవాళ్ళు ఉత్తమ ఎప్పుడు కూడా ప్రారబ్ధం ఉత్తమ జనాహ నపరిత్యజంతి నయయుర్ విరామం. అమృతం రాకుండా వాళ్ళు విరామం లేకుండా వాళ్ళు శ్రమించారు. ఒక పనిని మనం మొదలుపెట్టామంటే విరామం తీసుకుంటూ మధ్య మధ్యలో కాలక్షేపం చేసుకుంటూ చేసే పని కాదండి. దాన్ని వెంటబడి అయిన దాకా దాన్ని మనం పూర్తి చెయ్యాలి. కాబట్టి దేవతలు ఎలా చేశారో అలా చేద్దామని. అయితే ఇక్కడ ఈ గిరికంధరాన్ని దొబ్బుకుంటూ వస్తుంటే అది దాని కింద వాడు అనేక మంది చనిపోయినారు. గిరించారోప్యగరుడై హస్తే నైకేన లీలయా. పురుషోత్తముడు అంతా కూడా ఆకాశం నుంచి చూస్తున్నాడు. వైకుంఠుడు ఆ విష్ణుమూర్తి శ్రీహరి చూస్తూ, అయ్యో నా వాళ్ళు వాళ్ళ అందరూ కూడా చనిపోతున్నారు కదా, ఈ కొండ నుగ్గైపోతున్నారు, దాని కింద పడి దొర్లిస్తూ ఉంటే ఈ వాళ్ళనందరినీ కూడా నా అమృతమైనటువంటి దృష్టితో నేను బ్రతికిస్తానని చెప్పి భగవంతుడు చల్లని చూపుతూ మళ్ళీ అందరినీ కూడా బ్రతికిస్తూ పోతున్నాడు. కానీ ఎంతసేపు చేస్తాడు? కొండ కదులుతలేదు. ఆ మందర పర్వతాన్ని తెస్తేనే ఇక్కడ సముద్ర మదనం అవుతుంది, చిలుకాలే అని చెప్పేసి ఆయన పాపం ఆలోచించి గిరిపాద వినిష్పిష్టాన్ విలోక్యానమరదానవాన్ ఈక్షయా జీవయామాస నిర్జరాన్ నిర్వృణాన్ యథా. అందరూ నిర్జీవులై పడిపోయిన రాక్షసులను దేవతలను అందరినీ కూడా భగవంతుడు రక్షిస్తూ ఉన్నాడు. అందరూ కూడా బ్రతికిపోతూ ఉన్నారు భగవంతుడి యొక్క చూపు వల్లనే. అలా అయిన తర్వాత భగవంతుడు తన యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడితో ఆజ్ఞాపిస్తున్నాడు, అయ్యా గరుడ, వీళ్ళందరూ కూడా ఎవరూ చేయలేని పని ఒక్కడివి చేస్తావు. ఎందుకంటే వైనతేయుడు మహాశక్తి సంపన్నుడు, ఆయన 1000 ఏనుగుల బలం గలవాడు. అలాంటి మహాశక్తి సంపన్న ఏ వైనతేయ ఆ పర్వతాన్ని అవలీలగా ఒక్క చేత్తోటి భగవంతుడు లేపి ఆయన మూపు మీద పెట్టాట గరుత్మంతుడి మీద. ఈ పర్వతాన్ని నువ్వు తీసుకుపోయి వాళ్ళు చెప్పిన చోట ఆ సముద్రంలో పడవేయి. వాళ్ళు దాన్ని కవ్వంగా చేసి గిరించి ఆరోప్య గరుడే హస్తేన ఏకేన లీలయా. భగవంతుడు తలుచుకుంటే బట్టి చిటికన వెళ్తూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు ఆయన. కాబట్టి ఒక్క చేతితో ఆయనతో ఆ పర్వతాన్ని అవాంతరం మనం కదా ముంతను చెమ్మును పట్టుకున్నట్టు కాబట్టి అవాంతరం లేగబట్టేసి ఆ గరుత్మంతుని యొక్క వీపు మీద పెట్టేసి, ఇక నువ్వు వెళ్ళురా గరుత్మంత, వెళ్ళేసి వాళ్ళకి ఎక్కడ కావాలో అక్కడ దింపి రమ్మని చెప్పి డ్రైవర్కి చెప్పాడు. గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భగవానికి జై. ఈ విధంగా ఆ గరుత్మంతుడు కూడా అవరోహోప్యగిరిం స్కంధాత్ సుపర్ణ పతతాంబర. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు మంచి పర్ణములు కలవాడు. ఆ వినత కద్రువాని 2 అక్కయ్యలు, వాళ్ళలో వినతకు పుట్టినవాడు వైనతేయుడు. ఆయనకి ఇంకా అన్నగాడు అనూరుడు ఉన్నాడు, వాడు సూర్యుడికి సారథిగా ఉంటాడు. ఆయన గుడ్డులో ఉన్నప్పుడే సగం కాళ్ళు ఇంకా మొలవక ముందే ఆ తల్లి ఆశ్చర్యంతో కొడుకు కోసం అని చెప్పేసి ఇన్నాళ్ళు అయింది ఇంకా ముట్టలేదని చెప్పి పొడవడం, ఆ గుడ్డు పలిగేసి అందులోంచి 2 గుడ్లు ఆమెకు ప్రసాదిస్తాడు భగవంతుడు. ఆ ఒకదాన్ని పొడిచే వరకు వాడు అనూరుడుగా బయటకు వస్తాడు. ఊరువులు లేనివాడు, తొడలు లేనివాడు. వాడిని సూర్యభగవానుడు పాపం వీడు నాకైతే సారథిగా కావాలని చెప్పేసి వాడిని ఆ అనూర సారథ్యం అంటారు సూర్యుడికి. తన యొక్క ఏకచక్ర రథానికి సారథిగా పెట్టుకున్నాడు. అప్పుడు బయటకు వచ్చిన ఆ అనూరుడు తల్లితో అంటాడు, అమ్మ వైనతేయుడు పుట్టబోతున్నాడు, నా తమ్ముడు కనీసం నన్ను చంపినట్టు వాడిని కూడా చంపకు, సగం శరీరంతో వాడు బయటకు వస్తాడు, వాడు పుట్టేంత వరకు నువ్వు అలాగా ప్రతీక్షించు అని చెప్పి చెప్పడం. ఆ అనూరుని యొక్క మాట ప్రకారంగా వైనతేయుడు పుట్టేంత వరకు ఆ తల్లి వినత ఎదురు చూస్తుంది, వాడు పుడతాడు. సరే, ఆ తల్లికి ఆమెకు కలిగినటువంటి ఆ సర్పాన్ని అది తోకకు చుట్టుకొని మోసం చేసి ఆ కద్రువ దీనికి ఏదైతే శిక్ష వేసిందో ఒక దాసీలాగా ఉండాలని ఆ దాస్యాన్ని చేస్తూ ఎన్నాళ్ళో గరుత్మంతుడు ఉంటాడు. తర్వాత దాని యొక్క పిల్లలను మోయమని చెప్పేసి మన దగ్గర ఏం చేస్తారు, పనివాడు ఈ పిల్లాన్ని ఎత్తుకోరా అని చెప్పిస్తారు. కాబట్టి మా దగ్గర మేము చూసేది అక్కడ మన మాజీ వారు ఒక పెద్ద ఆయన, రాజకీయ నాయకుడు పేరు చెప్పకూడదు కాబట్టి, ఆయన ఇంట్లో ఉంటే ఆ డ్రైవర్లకు వెళ్ళి వాళ్ళ పిల్లలందరూ కూడా పిల్లలని తీసుకుపోయి మొత్తేది, ఇప్పుడు నా కొడుకుని పట్టుకోరా కలిసి నా బిడ్డను పట్టుకోరా. వాళ్ళు డ్రైవర్లు మహా ధూర్తులు దుష్టులు ఉంటారు, వాళ్ళకి అన్ని ఉపాయాలు వస్తాయి. ఎక్కడి నుంచో గాడి ఇంటి నుంచి రాగానే ఒకటి ఆయనతో మిరపకాయ తెచ్చుకున్నారు, ఈ పోరగాళ్ళని తెచ్చి ఇవ్వగానే అమ్మ నీ కొడుకు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తాడయ్యా? ఏమి లేదు, ఓ మిరపకాయ వాడు నోట్లో పెట్టాడు, చురుచురగాలంగానే వాడు ఏడవగానే అమ్మ నీ కొడుకు ఏడుస్తున్నాడు తీసుకుపో. నిర్దయగా ఇది మేమంతా కూడా విన్నవాళ్ళం, కన్నవాళ్ళం, భగతురాలు జరిగింది.
కాబట్టి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు అనగా తల్లి వచ్చి తీసుకుంటుంది. మరి ఏడుస్తుంటే ఎలా ఎత్తుకుంటాడు? వీడు ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడయ్యా? ఏమోనమ్మా, నేను రోజు నీకు ఇయ్యంగానే వాడు ఏడుస్తూనే ఉంటాడు అంటే, ఏమమ్మా నీ తల్లి అంటే అంత ఇష్టమమ్మా, మీరు బాగా చూసుకుంటారు అని వాళ్ళు ఉల్టాగా మాటలు చెప్పేసి ఎన్ని మాటలు వచ్చో వాళ్ళకి అన్ని వినేవాళ్ళం అనమాట. వింటుంటే ఆశ్చర్యం అనిపించేది, ఓహో ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన విద్యనే. కాబట్టి ఈ వైరతేయుడు పాపం అంతా తీసుకువచ్చి వాడు చెప్పినట్టుగా ఆయన గిరిని ఆరోప్య తీసుకువచ్చి అక్కడ విడిచిపెట్టాడు. యయౌ జలాంత ఉత్సృజ్య కరిణా సవిసర్జిత. కాబట్టి హరిణా సవిసర్జిత, నది మధ్యలో శ్రీహరి అనుమతితోటి వాడు నది మధ్యలో విసర్జించాడు. ఆ పర్వతాన్ని విడిచిపెట్టాడు, మంత్ర పర్వతాన్ని గరుత్మంతుడు. అలా విడిచిపెట్టగానే ఇక దానికి తే నాగరాజం ఆమంత్రే ఫలభాగేన వాసుకి అయినటువంటి ఒక నాగరాజును సర్పాన్ని తీసుకువచ్చేసి, అయ్యా నీ కూడా ఫలభాగం ఉంటుంది రా అని చెప్పేసి ఆ వాసుకిని తాడుగా చేసేసి వాళ్ళు పరివీయ గిరౌ తస్మిన్ నేత్రమబ్ధిముదాన్వితాః. ఇక అందరూ కూడా ఆ వాసుకిని పర్వతానికి సముద్ర మదన సమయంలో చుట్టి దాన్ని అలా చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతూ ఉంటే ఇప్పుడు చెప్పినట్లుగా రత్నాలు ముందు వచ్చాయి. తర్వాత రత్నైర్మహాభ్యే స్తుతుషుర్ నదేవాహ, దేవతలకు తృప్తి కలగలేదు, రాక్షసులకు కూడా తృప్తి కలగలేదు. తర్వాత ఇంకా చిలుకుతూ ఉంటే భయంకరమైన విషయాన్ని కురిపించాడు సముద్రుడు. అయినా సరే వాళ్ళు ఆ విషయాన్ని పక్కకు దోసేసి వేరే పని చేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఏదైనా పనిని ప్రారంభిస్తే అది దొరికేంత వరకు విరమించకూడదని విష్ణుమూర్తి చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఆ పనిని చేస్తూ ఉన్నారు. కృతస్థాన విభాగాస్తే ఏవం కశ్యపనందనాః. ఈ విధంగా అమంగళ సూచకం, అయ్యా పాము యొక్క తోక అమంగళ సూచకం కాబట్టి ఇక దైత్య సేనాధిపతులంతా కూడా వచ్చేసి, మేము తోకను పట్టుకుంటామా, మేము రాక్షసులు మేము మూతి పట్టుకుంటాం. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఒక పని చెప్తుంటే దానికి ఉల్టాగానే వాళ్ళు వింటారు. కాబట్టి వాళ్ళకు ఉల్టాగానే చెప్పాలి. మనకు వలితుని కథలో కోజాగిరి పున్నవాడు అంటే చెప్పుకున్నట్లుగా ఉల్టా చెప్తే వాళ్ళకి పని చక్కగా అవుతుంది. అందుకని దేవతలు విష్ణుమూర్తి చెప్పినట్టుగా, అయ్యా మేము మాత్రం ముఖం పట్టుకుంటాం, దేవతలు మీరు తోక పట్టుకోండి అనగానే, మీరే తోక పట్టుకునేది మాకేం బలం తక్కువనా, మా చేతనే కావాలి, మేమే మూతి దిక్కుపోతాం. ఎందుకంటే మూతిది భయంకరం, అది పట్టే దొరకదు, తోకైతే ఆల్కా పట్టుకోవచ్చు. కాబట్టి వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని మాయ వేషాలు వేయాలో దేవతలు అన్ని తీరుగా, అంటే పని కావాలంటే ఇన్ని పనులు వేయాలి మన కార్యసాధన కోసం అని చెప్పి భగవంతుడు సూచిస్తూ ఉన్నాడు. ఇక నగృణీమో వయం పుచ్చం హేమం హేరంగం అమంగళం. ఇది ఈ అమంగళమైనటువంటి తోకను మేము పట్టుకుంటామా, మేము ముఖాన్ని పట్టుకుంటాం, మేము వాసుకి యొక్క ముఖాన్ని పట్టుకొని చిలుకుతాం, మీరే తోక వైపోండి అని దేవతలందరినీ చెప్పారు. వాళ్ళకి కావాల్సింది అదే. కాబట్టి ఏది కావాలిస్తే దాన్ని అలాగా వ్యతిరేకంగా చెప్పి సాధించుకోవడం. ఇక ఇతి తూర్ణం స్థిత అందైత్యాన్ విలోక్య పురుషోత్తమ స్మయమానో విసృజ్యాగ్రం పుచ్చం జగ్రాహ సామరహ. చిరునవ్వుతో వాసుకి ముఖం వైపు వెళ్ళి అందరు వదిలిపెట్టి అందరు కూడా తోక వైపు వెళ్ళిపోయినారు. రాక్షసులంతా కూడా ముఖం వైపు వచ్చారు. ఇద్దరు ఒకవైపు దేవతలు ఒకవైపు దానవులు అందరూ కూడా పట్టుకొని ఆ మందర పర్వతం పైన పెట్టినటువంటి వాసుకితోటి మందర పర్వతాన్ని చిలుకుతూ ఉన్నారు. అలా చిలుకుతూ ఉంటే సురాసురులంతా కూడా తమ స్థానంలో నిలిచి ఉన్నారయ్యా. మధ్యమానే మహార్ణవే సోదరినాథురు అనాధారో హ్యపోవిషతు. అనాధారంగా, ఆధారం అంటే కింద, మనం నిన్న చెప్పుకున్నాం కదా, చెయ్యి ఆధారం ఉసిరికాయకి, చేతిలో దీపం పెట్టామంటే ఆ దీపానికి ఆధారం మన చెయ్యి అవుతుంది. ఆధారం లేకపోతే ఆధేయం కింద పడిపోతుంది. ఆధేయం అంటే పైన ఉన్నటువంటి వస్తువు. కాబట్టి ఏ వస్తువుకైనా సరే ఆధారం ఆధేయం అని రెండు ఉంటాయి. మనను మోసేది ఆ మోయబడేటువంటి వస్తువు. దాన్ని మోయాలంటే ఇది కిందిది గట్టిగా ఉండాలి. నిన్న అందుకని మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. హనుమంతుని విగ్రహం వెనకాల ఉంటే ఒక పెద్ద బండ ఉంటుందా, దాన్ని దొబ్బి పట్టుకుంటుంది. ఆ బండ సపోర్టు తీసివేసామంటే ఆ విగ్రహం కింద పడుతుంది. కాబట్టి తప్పకుండా దానికి ఒక ఆధారం అంటూ ఉండాలి ఆధేయానికి అని చెప్పి చెబుతూ, ఇక్కడ ఆధారం ఏది ఆధేయం ఏది అంటే సముద్ర జలంలో ఉన్నటువంటి ఆధారాన్ని ఈ మందర పర్వతం వేశారు కాబట్టి అది ఆధేయంగా ఉన్నది. కానీ ఆధేయానికి సరైనటువంటి పట్టు లేకపోతే అది కిందికి జారిపోతూ ఉంటుంది. అది స్వాభావికం. మమంతు పరమాయత్తాహ అమృతార్థం పయోనిధిం. వాళ్ళందరూ కూడా అమృతం కోసం పయోనిధిని అలాగా చేస్తూ ఉంటే మధ్యమానే అర్ణవే సోద్రి అనాధారో హ్యపోవిషతు. ఈ విధంగా నీళ్లన్నీ పైకి వస్తున్నాయి, పర్వతం లోపలికి పోతున్నది, కానీ అమృతం మాట వస్తనే లేదు. ఆ సముద్రాన్ని వాళ్ళు చిలుకుతుంటే మెల్లమెల్లగా పర్వతం కిందికి పోతున్నది. ధ్రియమాణోపి బలిభి గౌవాత్ పాండునందన. హే పరీక్షిత్ మహారాజా, ఏం చెప్పమంటావు? ఆ గిరి పర్వతం చాలా బలంగా బరువుగా ఉండడం వల్లనే దేవతలందరూ కూడా కష్టపడి మోసినా జరగలేదు. అలాంటి దాన్ని విష్ణుమూర్తి హల్కగా అలా లేపి గరుత్మంతుని మీద పెట్టాడు. ఆయన తెచ్చి ఇక్కడ సముద్రంలో మొత్తి వెళ్ళిపోయినాడు. కానీ సముద్రంలో ఉన్నటువంటి ఆ దీని వలన సాగరం, సముద్రం అంటేనే సాగరం, సాగరం అంటే సగర చక్రవర్తి యొక్క వంశీకుడైనటువంటి భగీరథుడు తెచ్చినటువంటిది. సగర చక్రవర్తి కొడుకులందరూ కూడా 60,000 మంది పుత్రులు గోళ్లతోటి పారలతోటి వాటినంతా కూడా గోకి తీసి పాతాళంలోకి పోయినాడు వాళ్ళ యొక్క యజ్ఞాశ్వాన్ని వెతకడం కోసం. అలా వెళ్ళినప్పుడు చేసినటువంటి అగడతలు గుంతలన్నీ కూడా సాగరమైనవి. ఆ సగర చక్రవర్తి కూడా మహారాజే. ఆయన కూడా చిన్నప్పుడు సవత్సరాలు అందరూ ఇచ్చినటువంటి గరం అంటే విషం. ఆ విషం తాగిపించారు కాబట్టి వాడి పేరే
సగరుడు అయినట. ఆ సగరుని యొక్క కొడుకుని చేసినదే కనుక దీన్ని సాగరము అంటారు. సగర చక్రవర్తి 60,000 మంది పుత్రులంతా కూడా కలిసి తవ్వి తీసినటువంటి గుంతలు కనుక అందుకనే సముద్రంలో ఎక్కడ కూడా మీకు సమతలంగా కింద భూమి ఉండదు. ఒక చోట అగాధ ఉంటుంది, ఒక చోట ఎత్తైన గుట్ట ఉంటుంది, లోయలు ఉంటాయి. అలాగా రకరకాలైనటువంటి ద్వీపాలు మధ్య మధ్యలో వస్తుంటాయి. దానికి కారణం అంతా కూడా సగర చక్రవర్తి యొక్క పుత్రులే అని చెప్పి అదో పెద్ద గంగావతరణ కథ చెప్తారు. అది 2వ భాగంలో అంటే 9వ స్కందంలో వస్తుంది గంగావతరణం. చూద్దాం. ధ్రియమాణోపి బలిభిర్ గౌరవాత్ పాండునందన. కాబట్టి వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తి యొక్క ప్రేమతో విష్ణుమూర్తిని తలుచుకుంటూ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆసన్ స్వపౌరుషే నష్టే దైవేన అతి బలీయస. తమ యొక్క పౌరుషం నష్టమైపోయింది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనిషి ఎంతవరకు అయితే గజేంద్ర మోక్షంలో చెప్పుకున్నాం, నాకే బలం ఉన్నది నేను చేయగలుగుతాను అని అనుకున్నవాడు ఎప్పుడు కూడా ముందుకు పోలేడు. దైవాన్ని విశ్వసిస్తూ నా బలాన్ని కూడా నమ్ముకున్నవాడు ముందుకు వెళ్తాడు. ఎందుకంటే యథా ఏకేన చక్రేణ నరథస్య గతిర్భవేత్. ఒక్క గీరె ఉంటే బండి నడవదట. ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి. పురుషకారం అంటే మనిషి ప్రయత్నం, మనిషి ప్రయత్నం భగవన్ నిర్ణయం. ఈ రెండు కూడా బండికి 2 చక్రాల వంటివి. ఈ 2 చక్రాలు ఉంటే బండి గతి సామాన్యంగా ముందుకు జరుగుతుంది. మనం ఏమైనా సూర్యుని రథమా మనది ఒక చక్రంతో నడవడానికి? కాదు కదా. కాబట్టి మనకున్న బండ్లకు 2 వీల్స్ కానీ 4 కానీ చక్రాలు ఉంటాయి. ఆ 2 వీల్స్ ఏవి అంటే ఒకటి మనిషి ప్రయత్నం, రెండవది భగవంతుని యొక్క నిర్ణయం. కాబట్టి భగవన్ నిర్ణయం ఒక్కదానితో పని నడవదు. కాబట్టి మనం మన ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. గాల్లో దీపం పెట్టే దేవుడా రక్షించు అంటే అది కూడా కాదు. కాబట్టి భగవన్ నిర్ణయానికి తోడుగా మానవ ప్రయత్నం కూడా చేస్తే ఈ 2 కలిసినప్పుడు యథా ఏకేన చక్రేణ రథస్య గతిర్భవేత్. ఏ విధంగా అయితే ఒక్క చక్రంతో రథం యొక్క గతి ఉండదో ఆ విధంగా పురుషకారం లేకుండా మనిషి యొక్క ప్రయత్నం లేకుండా భగవంతుడు నీకు ఏది కూడా ఇవ్వడయ్యా, నీ ప్రయత్నం కూడా నువ్వు చేస్తూ ఉండాలి. ఇది తెలిసినటువంటి వాళ్ళు స్వపౌరుషే నష్టే దైవేనాతి బలీయస. అదృష్టం చాలా గొప్పదండి. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడి ఆ సముద్ర మదనం చేస్తున్నా సరే నీళ్లుగా వస్తున్నాయి, బురద వస్తున్నది, పర్వతం కిందికి పోతున్నది తప్ప వీళ్ళ యొక్క కోరిక మాత్రం నెరవేరేటట్టుగా కనిపించలేదు. సముద్రుడంతా కూడా వీక్షిస్తూ ఉన్నాడు మౌనంగా. ఏం చేస్తారు ఇంకా వీళ్ళు చూద్దామని ఆయన ఇంకా అప్పటికే కల్పించుకోలేదు. ఆయన కూడా వీపు మీద మహా నొప్పిగా అవుతున్నది. వీళ్ళంతా చిలుకుతుంటే చాలా వేదనను అనుభవిస్తున్నాడు. అయినా సరే ఇది భగవన్ నిర్ణయంగా కాసేపు భరిస్తానని చెప్పి పాపం ఆయన అలాగే ఉన్నాడు. విలోక్య విఘ్నేశ విధిం తదేశ్వరో దురత్యయో దురంత వీర్యో అవితథాది సంధి. ఇదంతా కూడా శ్రీహరి గమనించాడు. ఎందుకు ఇలా జరుగుతున్నది? మరి ప్రయత్నం జరుగుతుంటే అక్కడ కరెంట్ ఉన్నది, ఇక్కడ మిక్సీ ఉన్నది, లోపల కొబ్బరి వక్కలు వేశాము, పొట్టు తీసి పెంక లేకుండానే వేశాము, గిర్ర తిప్పుతున్నాము, స్విచ్ మంచిగానే ఉన్నది, గిర్ర తిరుగుతున్నది. కానీ ఎందుకు మరి అక్కడ పచ్చడైతే లేదు, ఇంతసేపు కూడా ఇంకా నడుస్తలేదు? దీనికి కారణం ఏమిటి? ఏదైనా కార్యం నిర్వర్తించాలంటే దానికి సరి అయినటువంటి మనం ప్రయత్నం కూడా మానవ ప్రయత్నం చక్కగా ఉండాలి. దాన్ని మొదలుపెట్టినప్పుడే వీళ్ళు ఏదో తప్పు చేశారు. ఇప్పుడు బకెట్ తీసుకుపోయి ఒక ఆయన గురువుగారు అన్నమాట, బకెట్ నీళ్లు తెపోరా, వాళ్ళని తీసుకుపోయి నళ్ళ కింద పెట్టాడు. పెడితే గురువుగారు నిండుతలేదండి అన్నమాట. ఎందుకు నిండుతలేదురా అంటే దాని కింద అడుగు లేదండి. అడుగు లేకపోతే బకెట్ ఎలా నిండుతుందిరా మూర్ఖుడా, అడుగున్న బకెట్ తీసుకుపోయి పెట్టు అన్నమాట. సరే అయ్యారు, మరి అడుగున్న బకెట్ పెడతాను మళ్ళీ అడుగున్న బకెట్ తీసుకుపోయి మంచిదాన్ని పోయి పెట్టి వచ్చాడు. కొత్త బకెట్ పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి అయ్యగారు నిండుతలేదండి బకెట్ అన్నమాట. అనగానే నల్ల తిప్పావా అన్నమాట. మర్చిపోయినానండి, మీరు చెప్పలేదు కదా అని. అంటే ప్రతిదీ విష్ణుమూర్తి చెప్పడు కదా. ఒక మూర్ఖుడు వాడు నళ్ళ తర్వాత తిప్పి వచ్చాట. వచ్చి మళ్ళీ వచ్చి అయ్యా నల్ల తిప్పాను, బకెట్ అడుగున్నది పెట్టాను, అయినా కానీ నిండలేదు అన్నమాట. ఎందుకురా అని అడిగాట. అడిగితే బకెట్ పక్కకు పెట్టానండి. నీళ్ళు ఎక్కడ పడుతున్నాయో అక్కడ పెట్టాలి అని బకెట్ పక్కన పెడితే కూడా నిండదు. అంటే ఒక మనిషి ప్రయత్నం అనేటువంటిది ఎన్ని తీర్ల చూసుకొని గమనించి చేయాలంటే నీకు ఒక బాల్టీ నీళ్లు నిండడం కోసమే బకెట్ నల్ల రావాలి, నల్లా వచ్చే సందర్భంలో నల్లాన్ని తిప్పాలి, నల్లాన్ని ఆన్ చేయాలి, బకెట్ దాని కింద పెట్టాలి, దాని కింద చిల్లి ఉండకూడదు. ఇన్ని రకాల ఆలోచించి పెడితే ఓ బాల్టీ నీళ్లు వస్తాయి. అట్లాంటిది సముద్ర మథనం చేస్తుంటే నీకు అమృతం ముట్టిగా వస్తుందారా అని చెప్పి విష్ణుమూర్తి ఆలోచించి దేవతల ప్రయత్నం ఎందుకు ఫెయిల్ అవుతున్నది, ఇలాగా విఫలమవుతున్నది అని చెప్పి చూసి ఒక్కసారి మనోదృష్టితో ఆయన చూస్తే వాళ్ళు విఘ్నేశ్వర పూజ చేయలేదు. గణపతిని పూజించకుండా మా శక్తి మీద మేము ఆధారపడి మొదలు పెట్టగానే గణపతి పట్టివాడా, హిమవంతునింట్లో ఉన్న అన్నమంతా ఒక్కడే తిని పారేసిన పిల్లవాడే ఆయన. కాబట్టి ఆయన మహాశక్తిమంతుడు. ఆ విఘ్నేశ్వరుడు అక్కడికి వచ్చేసి వీళ్ళు నన్ను పూజించకుండా పని మొదలు పెట్టారు. ఎక్కడైనా సరే ఆదవ పూజ్యో గణాధిప, గణాధిపుడిని మొట్టమొదట పూజ చేయాలి. విఘ్నేశ్వర పూజ చేయకుండా ఏదైనా పని ప్రారంభిస్తే దాంట్లో విఘ్నాలు నేను కల్పిస్తాను అని చెప్పి ఆయనే అంటాడు. భూనాయకం వా ధననాయకం వా భజన్ భూమం వా ధనమేతి లోకే తద్విఘ్ననాథం న భజామి కింతు సహస్రశస్తం ప్రణమామి నిత్యం.
ఆ విఘ్నేశ్వరుడికి 100 దండాలు కావాలిస్తే రోజు పెడతాను, ఎందుకంటే ఆయన విఘ్నాలు కల్పిస్తాడు. మా కార్యక్రమంలో ఏ విఘ్నం రాకుండా ఈ పని సజావుగా జరగాలి కాబట్టి ఆ విఘ్నేశ్వరుడికి నా నమస్కారం అంటూ అందరూ కూడా విఘ్నేశ్వరుడిని పూజించమని చెప్పి ఆ ప్రభువు చెప్తూ ఉన్నట. కృత్వాబు కాశ్యపమద్భుతం మహత్ ప్రవిశ్యతోయం గిరిముజ్జహారా. అయ్యా, విఘ్నాన్ని తొలగిపోవడానికి మీరు ఒక ఉపాయాన్ని ఆలోచించండి. మీరు చేసింది చాలా తప్పండి. అది గనక మీరు విఘ్నేశ్వరుడిని ఆరాధించి గనక చేస్తే మీకు ఉపాయం తడుతుంది, మీకు అమృతం వస్తుంది అని విష్ణుమూర్తి చెప్పంగానే అందరు కలిసి విఘ్నేశ్వరుడిని పిలిచి పూజించారు. అయ్యా భగవాన్, మా తప్పైపోయింది, ఇక్కడ విఘ్నేశ్వరుడిని పూజించకుండా పని ప్రారంభించాం. ఉన్న తొందరలో మాకు బలం ఉన్నది అనుకున్నాం, రాక్షస బలం ఉంది, మా దగ్గర దైవ బలం ఉన్నదని అనుకున్నాం, విష్ణుమూర్తి సపోర్ట్ ఉన్నది అనుకున్నాం. మందర పర్వతాన్ని గరుత్మంతుడు తెచ్చిపెట్టాడు, వాసుకి వచ్చింది, ఇక చిలుకుతున్నాం అని అనుకున్నాం. కానీ మా యొక్క శక్తి ఏది పనిచేయదు, నువ్వు విఘ్నాన్ని కల్పించావు తండ్రి, మమ్మల్ని రక్షించమని చెప్పేసి ఒక్కసారి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రతి కార్యంలో కూడా విఘ్నం లేకుండా చేయవయ్యా అంటూ విఘ్నేశ్వరునికి అందరూ కూడా నమస్కరించారు. అప్పుడు విష్ణుమూర్తి వింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ కృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. మంత్రం అంటే జై. అప్పుడు భగవంతుడు ఇక తన యొక్క శక్తిని చూపించాలి, ఇప్పుడు వీళ్ళతో అవ్వట్లేదని చెప్పేసి ఒక కూర్మావతారాన్ని ధరించి ఒక తాబేలు రూపంలో ఆ పర్వతం కిందికి వెళ్ళి గణపతిని పూజించిన తర్వాత ఆ పర్వతం కింద ఆధారంగా తను నిల్చున్నాడు. ఆధేయంగా మందర పర్వతాన్ని పెట్టాడు. జై బోలో కూర్మ భగవానికి జై. కూర్మావతారం ఒక టెంకాయ కొట్టేసి లేదా వాటిని నైవేద్యం పెట్టాడు. బోలో శ్రీ కూర్మ భగవానికి జై. కూర్మావతారంలో భగవంతుడు కచ్చపం దాని రూపంలో వచ్చాడు. తర్వాత మళ్ళీ చిలకడం ప్రారంభించారు. చిలకడం అంటే భగవద్గీతలో చెబుతాడు. కూర్మావతారంలో భగవంతుడు ఆవిర్భవించి ఆ కూర్మం వెళ్ళి ఎప్పుడైతే మందర పర్వతం కిందికి వచ్చిందో భగవంతుడు వచ్చాడు, ఆయననే కూర్మం అని చెప్పి వీళ్ళందరికీ ఎవరికి తెలుస్తుందండి? అంత గమనించేటువంటి అవకాశం కూడా లేదు. ఏదో కూర్మం వచ్చింది, ఇంత పెద్ద శతయోజన విస్తీర్ణమైనటువంటి కూర్మం దాని కిందికి వెళ్ళిపోయి అంత పెద్ద పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నదే చూస్తున్నారు. సముత్థితం వీక్ష కులాచలం పునః. మళ్ళీ ఆ కుల పర్వతం అది మందర పర్వతం పైకి లేచింది. కులాచలాలు అవన్నీ కుల పర్వతాలు అంటారు. వీటన్నిటి శ్రేష్టమైనటువంటివి. ఇక వాటిల్లో ముఖ్యమైనటువంటివి మహేంద్ర, మలయ, సింహాల, శక్య, మదృశ్య, వింధ్య, పార్యాద్రాక్ష, సప్త కులాచలాలు, అలాగే మతంగ, హిరణ్యశృంగ, మాల్యవత్, కిష్కింద, ఋష్యముఖాది పంచనగాలు. ఇవన్నీ కూడా మనకు తలుచుకోదగ్గ కనుక మనం మహాసంకల్పంలో వివాహ సమయాల్లో చెప్తూ ఉంటారు. అలాంటి కులపర్వతమైనటువంటి మందరాన్ని ఎత్తి ఆయన పైకి పట్టుకొని ఇక మీరు చిలకండి అని చెప్పాట. చిలుకుతుంటే ఏమవుతుంది? ఒకసారి ఇటు ఒకసారి అటు వెళ్తుంది. అర్జునుడికి కూడా ఇలాగే అనుమానం వచ్చింది. అయ్యా, ఈ మనస్సు నా లోపల ఉండి నన్నే ఆటలాడిస్తున్నది, ఇంత భయంకరమైనటువంటి శక్తి మనస్సుకి ఎలా వచ్చింది? ఎందుకంటే చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం. ఇది చాలా దృఢంగా ఉన్నది, నాలో ఉంటూ నాకంటే బలమైంది. చాలా చంచలంగా ఉన్నది. చల్లకప్ప చూడండి, చంచలంగా ఉంటుంది. అది ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. అది రెండు దిక్కులు తిప్పకపోతే చల్లలోంచి వెన్ననే రాదు. కాబట్టి చంచలం హి మనః కృష్ణ. మనస్సు కూడా ప్రమాధి అంటే మంథనం చేస్తున్నది, అది చిలుకుతోంది నన్ను. ఏదైనా ఎవరినైనా మన మనిషిని పట్టుకోవాలంటే వాడి వెనక పరిగెత్తుంటే పట్టుకోవచ్చు. ఒక పెద్ద గ్రౌండ్లో వాడు ఉరుకుతూ ఉంటాడు, వాడు వెంట పడ్డామంటే పట్టుకోవచ్చు. లేదా అక్కడనే ఆగిపోతే వాడే మన చేతికి చిక్కుతాడు. కానీ ఈ చల్లకవ్వం అనేటువంటిది స్త్రీ చిత్తం లాంటిది అని చెప్తున్నాడు. అమ్మా, ఇవాళ మనం మంతెనకు పోదామని కానీ కొంచెం మా నాయనని విజయవాడలో విడిచిపెట్టి పోదామండి అంటారు. అరే, విజయవాడ మంతెన పోతే ఎలా వస్తుందమ్మా? రాదు అంటే మొన్న మీ అమ్మ నాయన వచ్చిన మాత్రం సిద్దిపేటలో వాళ్ళని తెచ్చుకుంటూ పోలే ఇక చెప్తే. ఎందుకంటే ఇంత చంచలంగా మాట్లాడితే విజయవాడ పోతుంటే, విజయవాడ పోయే వాళ్ళకి తిరుపతి పోతున్నామంటేనే ఏ కర్నూలు పోతుంటే అడిగి పోయి ఇంకొంచెం దూరమైనా విడిచిపెట్టి వస్తాం. పోయేది గిడిపోతుంటే గిడిపోయి దింపిరమ్మంటామంటే ఇద్దరు ఇక అయిపోయి బుద్ధిగమా నువ్వెంత నువ్వెంత. కాబట్టి చల్లకవ్వం మీద బుద్ధి చిలుకుతుందట మనల్ని పట్టుకొని. మగవాడినైనా ఆడవాడినైనా అంతే. కాబట్టి అది ఇటు సగం చిలుకుతుంది, అటు సగం చిలుకుతుంది. ఇలా ఉరికే దాన్ని పట్టుకోడు కష్టం. మీరు ఎవరైనా పట్టుకోవాలంటే అక్కడనే నిల్చొని వాడిని పట్టుకోవచ్చు. కానీ వాడు గడిసేపు అటు ఉరుకుతాడు, మీరు అటు రాగానే వాడు ఇటు ఉరుకుతాడు. కాబట్టి అటు ఇటు తిరిగేది చల్లకవ్వం. కాబట్టి అర్జునుడు అంటున్నాడు ప్రమాథి,
ఇది మంథన చేస్తున్నదయ్యా, నా నా మనసులో ఉండి ఈ మైండ్ అనేటువంటిది నన్ను మంథన చేస్తున్నది, ప్రమాధి బలవత్ దృఢం, ఇది చాలా పక్కా చాలా గట్టిది, నా లోపల ఉంటుంది, అన్నీ ఆటలాడిస్తున్నది అనగానే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అసంశయం మహాబాహో, ఏ గొప్ప భుజాలు కలిగినటువంటి అర్జున, ఇందులో ఏమి సందేహం లేదు. మనో దుర్నిగ్రహం చలం, మనస్సు చాలా దుర్నిగ్రహమైంది, దాన్ని పట్టుకోవడం కష్టం. అది మగవాళ్ళదైనా ఆడవాళ్ళదైనా సరే చంచలంగానే ఉంటుంది. కాబట్టి దాన్ని నిగ్రహించాలంటే 2 పనులు చేయాలి. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యం. రోజు అభ్యాసం చేయి, నీ మనసు నీ వశంలోకి వస్తుంది. ఒక వస్తువును పెట్టుకొని దాన్నే ధ్యానం చేయాలి. భగవంతుడు కావచ్చు, స్పాట్ కావచ్చు, ఒక చుక్క కావచ్చు, ఓ ఏసీ మిషన్ కావచ్చు, దాన్ని చూసుకుంటున్నావు అంటే అదే నీకు నీ మనసును ఒక చోట కేంద్రీకరించి ఉంటుంది, బయటకి ఇటువంటి పరిగెత్తు. ఇక రెండవది వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్ని సుఖభోగాలన్నింటి విడిచిపెట్టేసి జంగల్లో పోయి అడవిలో వెళ్ళి అలా నిరంజన ఒక్కడిగా ఉంటూ అక్కడ దొరికింది తిను, దొరికింది తాగు, అక్కడనే ఉండు. ఈ బాహ్య సుఖాల గురించి అసలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉంటే కూడా మనస్సు నీ వశంలోకి వస్తుంది. ఇవి 2 తోవలు, ఒకటి అభ్యాసం, రెండవది వైరాగ్యం అంటూ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్పి అర్జునుడికి బోధ చేస్తూ చెబుతాడు. మంథనం అంటే చిలకడం అంటే అంత కష్టతరమైనటువంటి పని మంథనం. మేము ఇంటికాలం మన తల్లులంతా మా అమ్మది మేము చూసేది, మాకు ఇంట్లో 2 బర్రెలు పాడి చక్కగా చల్ల వేసి 100 మందికి ముద్దడు చల్ల మా చేతినే పంపించేది. వాళ్ళ ఇళ్లలో దొరికిన ఆనికాయలు, సొరకాయలు, చిక్కుడుకాయలు మా ఇళ్లలోకి వచ్చేది. ఆ రోజుల్లో వినిమయం బాగా ఉండేది, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవడం, ఇవ్వడం. పెళ్ళిళ్ళు అయితే ఇంట్లో వచ్చి అందరూ వంటలు చేసేది, ఎవ్వరికి క్యాటరింగ్ ఇచ్చి ఉండకపోయేది. అందరూ వచ్చి ఇంట్లో ఒకళ్ళు సహకరించుకొని చేసేది రోజులు మన తరం వాళ్ళందరం చూసాం. ఇంటింటికి తప్పకుండా అందరికీ. ఇక తర్వాత తరం వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మిల్క్ బూత్ నుంచి వస్తాయని చెప్తారు తప్ప ఆవు నుంచి వస్తాయి, బర్రె నుంచి వస్తాయి అనేది పిల్లలకు తెలియదు. రాను రోజులు ఎలా తయారైతాయంటే ఇంకా భయంకరం.